ఓయూలో బీఫ్ ఫెస్టివల్ తో హై టెన్షన్ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. పెద్దకూర పండుగ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అడ్డుకునేందుకు వచ్చిన వారిని ఓయూ గేట్ వద్ద అడ్డుకున్నారు. మరోవైపు రాజాసింగ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓయూ గేట్లు మూసివేసి లోపలికి ఎవ్వరిని అనుమతించడం లేదు పోలీసులు. లోపలికి వెళ్లిన వారిని సైతం బయటకు పంపించి విద్యార్థి నేతల కోసం ఆరా తీస్తూ ఉన్నారు. ఎన్సీసీ గేట్ సమీపంలో ఉన్న కావేరీ వసతి గృహంలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. నర్మదా వసతి గృహంతో పాటు ఇతర చోట్ల కూడా విస్తృతంగా గాలిస్తున్నారు. డీసీపీ చంద్రశేఖర్ అనుక్షణం పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఫెస్టివల్ ను నిర్వహిద్దామని చెప్పి ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం అనేటటువంటిది సభ్య సమాజంలో ఒక నాగరికతకు విరుద్ధంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడతామనేటటువంటి నిర్ణయం తీసుకోవడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయము. ఏ కార్యక్రమం లేదో ఇక్కడ గోమాత రక్షకులుగా గోమాతను రక్షించుకునాలనేటటువంటి ఏకైక సంకల్పంతో మేము ఇక్కడ రావడం జరిగింది. గావో విశ్వస్య మాతరహ అని చెప్తారు. దేవత మాతగా పూజించడం జరుగుతుంది. అటువంటి గోవు ఏదైతే అందరికీ కూడా ఆరోగ్య ప్రదాయినిగా సకల దేవతల నివాసంగా ఉన్నటువంటి గోవు ఏదైతే ఉన్నదో ఇట్టి గోవును రక్షించుకోవడము ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకని ఆ గోవును వధించి గోవు పేరిట పండుగ చేసుకోవడం అనేటటువంటిది ఇది చాలా అనాగరికము. ఓయూలో బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకుంటానన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఆయన ఇంటి దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం షహనాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ కు ఆయన తరలించారు. అయితే రాజాసింగ్ పోలీసులు తనను కుట్రపూరితంగా అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. బీఫ్ ఫెస్టివల్ జరగకూడదని తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇటు పిఎస్ లోకి వెళ్లేందుకు రాజాసింగ్ అనుచరులు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఓయూలో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సందీప్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సందీప్, ప్రస్తుతం ఓయూలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఓయూలో దాదాపు అరెస్టుల పర్వము ముగిసింది. ఇంకా అక్కడక్కడ కూడా కొనసాగుతోంది. లోపలికి మాత్రము ఏ ఒక్కరిని అనుమతించని పరిస్థితి ఉంది. ఇంకా ఆ ఓయూ పరిసరాల్లో విఎస్పీతో పాటు నల్లకుంట ఇంకా మిగతా అశోక్ నగర్ ప్రాంతాల్లో ప్రస్తుతము హిందూ వాహిని కార్యకర్తలు శివసేన కార్యకర్తలు ఓయూ వైపు వచ్చేని చర్చిస్తున్నారు. కానీ ఆ పోలీసులు ఆ చుట్టుపక్కల కూడా బందోబస్తు ఏర్పరచడంతో వారిని అక్కడికక్కడే అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే సుమారు 10ల సంఖ్యలో కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద కూడా లోపలికి వెళ్ళని చర్చిస్తున్న కొంతమంది శివసేన కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. ఓయూ లోపల కూడా కొంతమంది విద్యార్థులు యూనియన్ నేతలుండగా వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. డెమోక్రాటిక్ కల్చరల్ ఫ్రంట్ నేతలు కూడా
కొన్ని ఫోటోలు విడుదలయ్యాయి. వాటికి సంబంధించి వారు బీచ్ తింటున్న సందర్భంలో ఉన్న ఫోటోలు కూడా కొన్ని బయటకు రావడం జరిగింది. వాటిపైన కూడా పోలీసులు దృష్టి సారించారు. వారు ఎక్కడున్నారనే దానిపైన ప్రస్తుతం అందులో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరు కనిపించిన అంటే యూనియన్ నేతలు, సంఘాల విద్యార్థి సంఘాల యువకులు కూడా కనిపించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి నుంచి ఇదంతా కూడా హైదరాబాద్ కొనసాగుతుండగా రాజు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఇంకా అరెస్టులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తంగా పటిష్ట బందోబస్తు మధ్య ఎన్సీసీ గేట్ లోపలికి ఏ ఒక్క వాహనాన్ని అలాగే బస్సులను కూడా ఇప్పటికే పొద్దున్న నుంచి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో బందోబస్తు అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతోంది. ఉద్రిక్త పరిస్థితి తలెత్తితే ఓవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా అక్కడ ఉంది. ఇంకా బాష్పాలు ప్రయోగించేందుకు కూడా అన్ని వాహనాలను సిద్ధం చేస్తారు. ఒకవేళ పరిస్థితి ఉద్రిక్తంగా మారితే మాత్రము అన్ని చర్యలు తీసుకునేందుకు పోలీసులు మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సందీప్.